పూణే రేప్ కేసు యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. ఒక అమ్మాయిని అక్క అని పిలిచి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కుర్రాడు. అనుమానం రాకుండా నీట్గా ఇన్షెట్ చేసి మరీ అమ్మాయిని నమ్మబలికాడు. బస్సు కోసం వెయిట్ చేస్తున్న అమ్మాయిని మరో బస్సులోకి తీసుకెళ్లి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘోరం పూణే దగ్గర నడిబొడ్డున పోలీస్ స్టేషన్కి 100 మీటర్ల దూరంలో ఉన్న స్వర్గేట్ బస్టాండ్లో నిలిచి ఉన్న బస్సులో 26 ఏళ్ల మహిళపై నిందితుడు అత్యాచారానికి పాల్పడటం విస్మయానికి గురిచేస్తుంది. అసలు ఈ ఘటన ఎలా జరిగింది? మంగళవారం ఉదయం 5:45 నుంచి 6 గంటల ప్రాంతంలో పూణేలో అతిపెద్ద బస్టాండ్గా ఉన్న ప్రాంతంలో పార్క్ చేసిన బస్సులో మహిళపై అత్యాచారం జరిగింది. సతారా జిల్లాలోని స్వస్థలానికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్న సమయంలో నిందితుడు బస్సు వెళ్తుందని చెప్పి ఖాళీగా ఉన్న బస్సులోకి తీసుకుని అత్యాచారం చేశాడు. సీసీ కెమెరాలో నిందితుడు మహిళతో మాట్లాడుతున్న విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ముందుగా బస్సులో లైట్లు లేకపోవడంతో సందేహించిన మహిళకు ప్రయాణికులు పడుకున్నారని, అందుకే లైట్లు ఆపేశారని మాయమాటలు చెప్పి బస్సులోకి తీసుకెళ్లి డోర్లు మూసేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 36 ఏళ్ల నిందితుడికి నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారం చేసిన తర్వాత నిందితుడు కూరగాయలు తీసుకెళ్లే ట్రక్కులో దాక్కుని నగరం నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. స్వస్థలానికి చేరుకొని తన బట్టలు, బూట్లను మార్చుకున్నాడు. ఆ తర్వాత చెరుకు తోటలో అదృశ్యమయ్యాడు. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. నిందితుడిని వెంటనే పట్టుకోవాలని ఆదేశించింది. ఇందుకోసం పోలీస్ టీంను ఏర్పాటు చేసింది. 100 పోలీసులతో కూడిన 13 బృందాలు నిందితుడి కోసం గాలించాయి. నిందితుడి సొంత గ్రామం షిరూర్కి చేరుకొని పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. 100 మంది పోలీసులు, స్నీపర్ డాగ్ స్క్వాడ్ టీంలు ఆపరేషన్లో పాల్గొన్నాయి. రాత్రి 10:30 గంటల సమయంలో నిందితుడు తన బంధువు ఇంటికి వెళ్లాడు. అక్కడ మంచినీరు, అన్నం అడగ్గా వారు ఒక వాటర్ బాటిల్లో నీరు తెచ్చి ఇచ్చారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు కుటుంబ సభ్యులతో తెలిసిన వ్యక్తులతో మాట్లాడారు. నిందితుడిని పట్టించిన వారికి ₹1,00,000 బహుమతి ప్రకటించారు. నిందితుడి చొక్కాను గుర్తించిన పోలీసులు దాన్ని జాగిలాలకు వాసన చూపించారు. అవి దగ్గరలో ఉన్న చెరుకుతోటి దగ్గరికి పరుగులు తీశాయి. అక్కడ దత్తాత్రేయ్ దొరికిపోయాడు. రాత్రి 2 గంటలకు అతడిని పూణే తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. విచారణలో నిందితుడి గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు నేర స్వభావం కలవాడని, పలు చోరీలకు పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. టాక్సీ నడుపుతూ నగలతో కనిపించిన వృద్ధులను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి దోపిడీలు చేసేవాడని చెప్పారు. 2019లో ఓ నేరం చేసి జైలు శిక్ష అనుభవించిన అతడు ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నట్లు సమాచారం. యువతిపై అత్యాచారానికి ముందు నిందితుడు ఇన్షర్ట్ వేసుకుని చాలా నీట్గా రెడీ అయ్యాడు. ఆమెకు పోలీసులు పరిచయం చేసుకుని అక్క అని పిలుస్తూ నమ్మించాడు. యువతి గ్రామానికి వెళ్లే బస్సు వేరే చోట ఆగి ఉందని చెప్పాడు. ఎవరూ లేని ఆ బస్సులో ఎక్కించేందుకు యువతి సందేహించినా ప్రయాణికులు అంతా నిద్రపోయారని నమ్మబలికాడు. బస్సులోకి ఎక్కగానే తలుపులు మూసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది. ఎట్టకేలకు అతడిని పట్టుకుంది. అయితే ఇటువంటి వారిని చూస్తూ ఉంటే యావత్ సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. బయట వ్యక్తుల్లో ఎవరు ఎలాంటి వారో అనే సందేహం కలుగుతూ మానదు. ఈ ఆధునిక యుగంలోనూ మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. నిందితుడు ఇన్షర్ట్ చేసుకుని మంచివాడిగా నటించాడు. కానీ లోపల ఉన్న మృగం ఆమెకు కనిపించలేదు. అంతేకాదు, మరో బస్సులో లైట్లు లేవని అమ్మాయికి అనుమానం వచ్చినా అతడిని నమ్మి ఆ బస్సు ఎక్కింది. అతడిని నమ్మినందుకు బలైపోయింది. నిందితుడు ఆమెను అక్క అని కూడా పిలిచాడు. కానీ వాడిలో ఉన్నది మనిషి కాదు, కామవాంఛతో రగిలిపోతున్న మృగమని అర్థం చేసుకోలేకపోయింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మహిళ ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. బయటి వ్యక్తులను అస్సలు నమ్మకండి. అవతలి వ్యక్తిపై ఏమాత్రం అనుమానం వచ్చినా అసలు ఉపేక్షించవద్దు. వారిని దూరం పెట్టండి. రాత్రిపూట వీలైనంత మేర ఎవరినైనా తోడుగా తీసుకెళ్ళండి. చాలా జాగ్రత్తలు పాటించండి. వీలైతే హ్యాండ్ బ్యాగుల్లో పేపర్ స్ప్రే వంటివి క్యారీ చేయండి. దీనివల్ల కొద్దిలో కొద్దమైన సేఫ్టీ ఉంటుంది. లేకపోతే చిక్కులు తప్పవు. గతంలో తెలంగాణలో జరిగిన దిశ ఘటనలోనూ ఇదే జరిగింది. అమ్మాయికి ముందే అనుమానం వచ్చి తనకు అక్కకు ఫోన్ చేసింది. తనకు భయంగా ఉందని చెప్పింది. ఆమె చేసిన మిస్టేక్ కూడా ఒకటే. ప్రమాదాన్ని ముందే గ్రహించగలిగినా దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. దీంతో మానవ మృగాలకు బలైపోయింది. అందుకే ఎవరైనా ఏ చిన్న అనుమానం వచ్చినా దాన్ని లైట్ తీసుకోకండి. మీ ప్రాణాలను రక్షించుకోండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఆర్థికంగా సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. అలాగే వ్యాపార ప్రకటనలు, చిన్న వ్యాపార ప్రకటనే కావచ్చండి, అది మా ఛానల్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. డెఫినెట్లీ మీ వ్యాపారం వృద్ధి చెందడానికి కూడా మా ఛానల్ మీకు సహాయపడుతుంది. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే మీ సమస్య ఏదైనా, ప్రజా సమస్య ఏదైనా ప్రభుత్వానికి తెలియజేయడం ఆర్ వాయిస్ బాధ్యత. సో 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియజేయండి. జై హింద్, జై భారత్.